తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆ పైన ఆలయంలోకి ప్రవేశించిన శ్రీ రోసయ్య ధ్వజస్తంభానికి ప్రణమిల్లారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ గావించిన అనంతరం రంగనాయక మండపంలో పెదజయంగార్, అర్చకులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ చైర్మన్ శ్రీ డి.కె. ఆదికేశవులు, బోర్డు సభ్యుడు శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారి ప్రసాదాలను అందజేయగా ఈవో శ్రీ కృష్ణారావు స్వామివారి చిత్రపటాలను, పుస్తక ప్రసాదాలను అందజేశారు. తాను శ్రీవారిని ఎప్పుడు దర్శించుకున్నా నూతన శక్తి వనగొరుతుందని ముఖ్యమంత్రి రోసయ్య తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఆయన ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా తృప్తిగా జరిగింది. ఎప్పుడొచ్చినా స్వామివారి దయ వల్ల దర్శనం అవుతుంది. వారిని దర్శించుకున్నప్పుడల్లా కొంచెం నూతనమైనటువంటి శక్తితో బయటకు వెళ్తూ ఉంటారు. 2 వార్షికోత్సవాలను పూర్తి చేసుకుంటున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తి ప్రపత్తులను ప్రచారం చేయడంలోనూ భక్తులను ఆకట్టుకోవడంలో ముందుంటోందని ముఖ్యమంత్రి చెప్పారు. భక్తి ఛానల్ ప్రజల్లో భక్తిని పెంపొందించేదానికి బాగా ఉపయుక్తంగా ఉన్నది. దేవత అర్చన, ఆరాధన పట్ల విశ్వాసం కలిగిన వారందరూ కూడా విధిగా భక్తి ఛానల్ చూస్తారు. క్రమక్రమంగా ఇంకా ప్రాచుర్యం పొంది ఎక్కువ మందికి భక్తి ఆవశ్యకతను తెలియపరచాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.